సరే ఏ తలుపు తీవే తలుపు తీ ఎందుకు అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు లోపలికి వచ్చి చెబుతా కదా నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే తలుపు తీవే ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టోన్నాను కానీ పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా అలా జరిగితే మంచిదే నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు అవ్వా అవ్వా వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటే అంత కర్మ నాకేం పట్ల తీసుకో నీ బోడి మంగళసూత్రం బయటే చావు ఏంటి ఇది చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా అప్పుడు అబ్బోయ్ లక్షలు ఖరీచేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేను నాకే చెప్తాను మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు మంచి ధర కమ్ముదాం ఆ తర్వాత చెరసగం పంచుకుందాం మందు మీద మంగళసూత్రం మీద అయితే ఓకే మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వేయాలి అమ్మా తల్లి ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా మునుపు అన్ని విధాలా నా మగుడు చక్కగా చూసేవాడు ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో దేనంట పడితే దానంట పడిపోతున్నాడు చింతయ్యేల కాంత దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము వాడే నీ దారిలో పడతాడు జై జగన్మాత ఒక మంత్రపు తాయెత్తు ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము తల్లి నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను బంగారుపుదేనా అవునమ్మా 24 క్యారెట్లు ఇచ్చము ఇచ్చము తల్లి జగన్మాత జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు నా వంశం నాతోనే ఆగిపోతుంది భయంగా ఉంది బెంగగా ఉంది మీరే రచించాలి తల్లి భక్త అక్కడ పెట్టము అమ్మ కనిపెట్టించింది తప్పైపోయిందమ్మా భక్త నీకొక అద్భుతమైన అరటి పండు ఒక శివలింగము ఇచ్చదను లింగమునకు మొక్కుచు పండును మింగుము జై జగన్మాత ఒక అరటి పండు ఒక శివలింగం అమ్మా ఏమిటిది మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి వచ్చేయేమిటి జగన్మాత సరిగా విన్నట్టు లేదు జగన్మాత సరిగా విను ఒక అరటి పండు ఒక లింగం జై జగన్మాత భక్తులారా ఆవేశపడకండి జగన్మాత ఏదో పొరపాటు చేసింది జగన్మాత అరటి పండు లింగం భక్తులారా చూశారా ఈ పెద్ద బొక్కని గమనించారా ఈ జగన్మాత మాయని ఇది అన్యాయం గాడిది గుడ్డన్యాయం కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు వాడి పక్కన బోల్డని శివలింగాలు అరటిపళ్ళు మామిడి పళ్ళు తాయెత్తులు ఉన్నాయి కావాలంటే చూసుకోండి నమస్కారం అండి ఎవరండి మోహన్ రావు ఫ్రెండ్ వాడు ఉన్నాడా ఈ పిచ్చోడికి ఫ్రెండ్ కూడానా సార్ ఎవరో ఫోన్ అండి మీ ఫ్రెండ్ అంట వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు బిజీగా ఉన్నాడు 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి 10 నిమిషాలు అవి చేయమన్నారు సర్లేరా పూసుకి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు ఫ్రెండ్ కదా పెట్టేస్తున్నారా అలాగే పెట్టేస్తున్నా పెట్టండి అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి చక్కగా మాట్లాడొచ్చుగా ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోండి నిజమేలేండి మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు ఇప్పుడు
మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడిపోయింది. ఓహో, వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయింది. ఆహా. పండు అయ్యా, 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు చేయమన్నారు కదా, అదే ముఖం ఎంతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరి ఫ్రెండు. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. మరి ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయ్యి ఉండొచ్చు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోన్నా? అబ్బే, తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పంచే, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటి అలా గుడ్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. ఓహో. హలో, పోలీస్ స్టేషన్, నేను మోహన్ రావుని మాట్లాడుతున్నా. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండుగారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సోమా. నేను నీకేం అపకారం చేశాను? నన్ను ఇలా హింసిస్తున్నావు. అయ్యో అయ్యో. ఏమండి, మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఏంట్రానమ్మా మీ ఇల్లు అంటావేంటి? మన ఇల్లు అనాలి. ఇక నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలొచ్చేవి నువ్వే కదా. దీపం వెలిగించక్కర్లా, స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి. అది సరిగని బాబు, అయ్యగారు లోపలే ఉంటారా? ఏ అయ్యగారు? అదేనండి, పెద్ద అయ్యగారు, మన బాబు గారు నాన్నగారు. అదండి, లోనకెళ్ళారికి నా పేస్ చూపించేద్దాం. ఏం చూపించాలి? పేస్. గొప్ప తాజ్మహల్ పేజ్ చూపించడానికి 310 పేజీ నువ్వు. ఇదిగా నీతో చిన్న లిటిగేషన్ మాడాలరా? మనకిప్పుడు దారి ఏమిటి? మనకి అనొద్దు, నీకు అను. నాకు దారి ఉంది, అడ్డదారి. గోడ దూకి పారిపోతాను. బాబులో నీకే. గేటు దగ్గర మీ ఆవిడ ఉంది, కూడా చిన్న పంది పిల్ల ఉంది. ఇది అన్యాయం గురు. మూటలు మోసుకుని నా మానా నేను బతికేవాడిని. అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులో దించింది నువ్వే కదా. నువ్వు మాత్రం డింగ్ 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 పిల్ల కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, పెళ్లి కావాలి. అందుకనే సెటప్ చేశాను. సర్లే, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు? ఇప్పుడేం చేయాలో చెప్పు గురు. వస్తున్నా. నమస్తే డైరెక్టర్ గారు, బాగున్నారా? నువ్వే. షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్సర్ ఓకే అన్నాడా? ఫైనాన్స్ అంతా ఓకే, కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు. ఏమిటి సార్, ఇల్లే ఉన్న ప్రాబ్లమా? అదే ఇల్లే ఉంది, ఇల్లు బంగారం. కాకపోతే ఉన్నదంతా కథలోనే. స్టోరీ ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి. మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోల్డ్ మంది అడుగుతున్నారు. నన్ను ఎదిరిస్తున్నావురా? అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నాన్న, ఇది తాతయ్య గారు ఆస్తి. లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. లాయర్ నోటీసే కాదురా, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు. అప్పుడు కూడా నీకు నయా పైసా రాదు. ఎందుకు రాదో నేను చూస్తాను. చూడు. అదేంటి గురు, కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు. వచ్చేసింది ఐడియా వచ్చేసింది. నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు. మా నాన్న? ఇంకా అర్థం కాలేదా? బయట గేటు దగ్గర రాణి ఉంది కదా, రాణి దగ్గరికి వెళ్ళి, రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు, నన్ను బయటికి పొమ్మన్నాడు. ఆయన ఉండమంటే ఎంత, పొమ్మంటే ఎంత, ఆయన మీద కేసు వేసేస్తాను, కోర్టుకు లాగేస్తాను. అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో. ఇంత దరిద్ర కొట్టు ఐడియాలు నీకు ఎలా వస్తాయి గురు? నాకు దొరికేవని దరిద్ర కొట్టు కేసులే కదా. రాదా రా బాబు, నన్ను వదిలిపెట్టండి గిరీశం గారు. కాదు, నన్ను వదిలిపెట్టండి. ఆయన అంతు చూస్తాను. వద్దు, ఆయన అంతు చూస్తాను. ఇది నా నా మాట మాట రాస్తే. నాకు మాట ఇవ్వనంటాడా? నువ్వు అంతవరకు రావద్దు, నువ్వు అంత కూడా రావద్దు. కోర్టుకి వెళ్తాను. వద్దు, నువ్వు ఉరకడం బాబు, నా మాట విను. ఏమిటండి, ఏమిటి గొడవ? ఏమైంది? ఏం లేదమ్మా, మీ పెళ్లికి రాజావాడు నన్ను ఒప్పుకోలేదు. ఆస్తిలో సింగిల్ రూపీ కూడా ఇవ్వనన్నాడమ్మా ఇంట్లోంచి. ఇదేమిటండి ఇంత గొడవ వచ్చి పడింది? నువ్వేం కంగారు పడకరాని, ముందు కారెక్కు. ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేం అనుకుంటున్నారా? ఏ చెట్టు కిందైనా బతకగలం.
కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది. నాకు తెలుసు. మొత్తం వస్తుంది. నాకు తెలుసు. అప్పుడు ఇలాంటివి వందలు కట్టిస్తా. వద్దు. నువ్వు పదరాని బాబు. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడుతుండండి. ఏంటి మాట్లాడేది వంకాయ? ఆయన దగ్గర గన్ ఉంది, పెట్టాల్సిన చోట పెట్టి పట్టు పనిపించాడు అనుకో, 1 2 అవుద్ది, 2 4 అవుతాయి. 4 అవుతున్నాడు. ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు? మీరు విన్నారుగా, చెల్లిగా ఇవ్వనంటున్నాడు, కోర్టు కేసు అంటున్నాడు. అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు. బాగా చెప్పేవారా? వెళ్ళి. అయితే నేను వెళ్ళి మాట్లాడినా పెద్ద సుఖం ఉండేది కాదనమాట. పోటు పొడిస్తే కడుపు నుంచి బయటకు వస్తాయి. పదరా ఎక్కండి. ఏమండే, అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ ఇంట్లోనే దిగబోతున్నారా? వాళ్ళకని చూస్తుంటే ఇదేదో హోటల్ లాగుందే. లాగుందేంటి? హోటలే. దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరా. అదేం కుదరదు. అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఈ బండిలోంచి కూడా కాలు తీసుకుని పెట్టను. ఆహా, నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళని టాక్సీలో పెట్టుకో, మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం. పదరా. సరే.